భారతదేశం గొప్ప చరిత్ర, మతపరమైన సంప్రదాయాలు, అనేక కథలు, ఇతిహాసాలకు పుట్టినిల్లు. మన దేశంలో చాలా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాలు కొలువుదీరాయి. ఈ పవిత్ర స్థలాలు భారతదేశ సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి. భక్తులకు, సందర్శకులకు లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలలో ప్రజలందరూ తప్పక సందర్శించుకోవాల్సినవి 9 ఉన్నాయి. అవి ఏమిటో, వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, శ్రీరామ జన్మభూమి మందిర్, అయోధ్య. ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలోని రామాలయంలో ఇటీవలే భక్తుల సందర్శన మొదలైంది. జనవరిలో ప్రత్యేక ప్రాణ ప్రతిష్ఠ కతువు నిర్వహించి ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయ సముదాయం రాముడి జన్మస్థలాన్ని గుర్తు చేస్తుంది. భారతదేశం గొప్ప సాంస్కృతిక, మతపరమైన వారసత్వానికి అయోధ్య రామాలయం నిదర్శనం. నెంబర్ 2, రామేశ్వరం ఆలయం. తమిళనాడులో ఉన్న రామేశ్వరం ఆలయానికి హిందూ పురాణాలలో చాలా ప్రాముఖ్యత ఉంది. రావణుని ఓడించిన తర్వాత రాముడు, సీత మొదట ఇక్కడికే చేరుకున్నారని నమ్ముతారు. అలాగే యుద్ధం తర్వాత మొదట రాముడు శివుడిని పూజించిన ప్రదేశం కూడా ఇదేనని చెబుతారు. నెంబర్ 3, వైష్ణోదేవి ఆలయం. ఈ పవిత్ర క్షేత్రం జమ్మూ ప్రాంతంలోని కత్రా పట్టణంలో ఉంది. వైష్ణోదేవిని ఆరాధించడానికి మంచుతో నిండిన కఠిన పరిస్థితులలో సవాలుతో కూడిన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయినా ఏటా లక్షలాది మంది ప్రజలు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. నెంబర్ 4, బద్రీనాథ్ ఆలయం. ఉత్తరాఖండ్ హిమాలయాలలో నెలకొని ఉన్న బద్రీనాథ్ ఆలయం భారతదేశంలోని 4 ధామ్లలో ఒకటి. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర స్థలం. మంచుతో నిండిన శిఖరాల మధ్య ఉన్న ఈ ఆలయం అద్భుతమైన ఆధ్యాత్మికత అందిస్తుంది. నెంబర్ 5, పూరి జగన్నాథ్ దేవాలయం. ఒడిషా రాష్ట్రం పూరిలోని జగన్నాథ్ దేవాలయం వార్షిక రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దేవతలు కొలువుదీరిన భారీ రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడతారు. ఆలయ విశేష నిర్మాణం, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా జగన్నాథ ఆలయాన్ని తప్పక సందర్శించాలి. నెంబర్ 6, కాశీ విశ్వనాథ దేవాలయం. భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి కాశీ విశ్వనాథ దేవాలయానికి నిలయం. గంగా నది ఒడ్డున నెలకొని ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దైవికంతో లోతైన సంబంధాన్ని కోరుకునే యాత్రికులను ఆకర్షిస్తుంది. నెంబర్ 7, కేదార్నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్ లో సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయం పవిత్రమైన 4 ధామ్ యాత్రలలో ఒక భాగం. ఎత్తైన శిఖరాల మధ్య ఉన్న ఈ ఆలయం ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. విపరీతమైన మంచు, ప్రతికూల వాతావరణం కారణంగా కొన్ని నెలల పాటు మూసి ఉంచుతారు. నెంబర్ 8, గోల్డెన్ టెంపుల్. పంజాబ్ లోని అమృత్సర్ లో ఉన్న స్వర్ణ దేవాలయం సిక్కు మతం ఆధ్యాత్మిక నిర్మాణ వైభవానికి చిహ్నం. పవిత్రమైన కొలను చుట్టూ ఉండే ఆలయ బంగారు నిర్మాణం అన్ని మతాల సందర్శకులను ఆకట్టుకుంటుంది. అన్ని మతాలకు చెందిన వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. నెంబర్ 9, సోమనాథ్ ఆలయం. భారతదేశంలోని పురాతన దేవాలయాలలో సోమనాథ ఆలయం ఒకటి. గుజరాత్లోని సోమనాథ ఆలయం చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. శివునికి అంకితం చేసిన ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఇక పైన చెప్పుకున్న వాటిల్లో మీరు ఏ దేవాలయాన్ని సందర్శించారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.